పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ పొత్తు అయితే ఎప్పుడో ఖాయమైపోయింది. కానీ ఎందుకు ఇప్పటిదాకా ఫైనల్ అవ్వట్లేదంటే పవన్ అయితే ఎన్డీఏని వీడి తను తెలుగుదేశంతో వెళ్ళడానికి వెనకాడుతున్నారు. భారతీయ జనతా పార్టీతో మాట్లాడడానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ ఆ మధ్యన శివప్రకాష్జీ కావచ్చు, లేకపోతే కనుక జాతీయ నాయకులను అడిగినటువంటి సందర్భంలో కూడా ఇది సత్య లాంటి వాళ్ళు కూడా ఏమన్నారు, తెలుగుదేశం నేరుగా మాతో ఏమీ మాట్లాడలేదన్నారు. అంటే మధ్యలో పవన్ కళ్యాణ్ ఆ మీటింగులు వీళ్ళ తరపున ప్రపోజల్స్ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే బీజేపీ అధిష్టానం మాత్రం నేరుగా బాబునే రమ్మనమన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ విడిగా రమ్మనమంటున్నారు. ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏమో 40 సీట్లకి తగ్గడానికి వీల్లేదని చంద్రబాబు నాయుడు గారికి కరాఖండిగా చెప్తున్నారు. వాళ్ళ అనుకూల పత్రికలు ఆయనకి 27తో సరిపుచ్చుకుంటారని చెప్తున్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా వస్తే వాళ్ళకి కనీసం క్రిందటిసారి ఇచ్చిన 15కి తగ్గే ఉద్దేశం లేదు. లేదా పార్లమెంటు స్థానాలు ఒక 10 ఇచ్చి అప్పుడు ఇది కూడా ఒక 15 ఇస్తానంటే ఓకే అంటారు. లేదా అప్పుడు అసెంబ్లీ 10 ఇస్తానన్నా ఒప్పుకునేటువంటి అవకాశం ఉంటుంది, ఇది అంచనా మాత్రం. అంటే అప్పుడు టోటల్గా దాదాపుగా 50 సీట్ల వరకు చంద్రబాబు గారు కోల్పోవాల్సి ఉంటుంది అసెంబ్లీ. దాంతోపాటుగా పార్లమెంట్ ఇప్పటికే 2 జనసేన ఆల్రెడీ అనౌన్స్ చేస్తున్నారు. అప్పుడు వాళ్ళతో కూడా కలిపితే కనీసం 10 స్థానాలు. అది తెలుగుదేశం పార్టీకి సంబంధించి అతిపెద్ద సంక్షోభం. ఎందుకంటే ఇప్పటికే చాలా సీట్లు తగ్గుతాయి. పైగా కమ్మ సామాజిక వర్గం గట్టిగా సీట్లు డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భం. ఇంకోవైపున జగన్మోహన్ రెడ్డి బీసీ మంత్రం వేస్తున్నటువంటి సందర్భం. వీటన్నిటి మధ్యన అతిపెద్ద సంక్షోభాన్ని ఎలా అధిగమిస్తారు చంద్రబాబు అనేది చూడాల్సి ఉంది.